క్రైస్తవ మత ప్రచారకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కేఏ పాల్ ప్రజాశాంతి పేరుతో ఓ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి ఆయన ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అంతేకాక కొంతమంది పెద్ద నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల వైసీపీని వీడిన వంగవీటి రాధాను పాల్ తన పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కొంతకాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేని ఉత్తరాంధ్ర కీలక అనాథను కూడా పాల్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా దాదాపు ఆమోదించినట్టు టాక్. ఇదిలా ఉండగా కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వివిధ మాధ్యమాల ద్వారా తన పరువును భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కొన్ని వార్తా ఛానళ్లలోనూ తన ఆస్తులు, పెట్టుబడులు, స్వచ్ఛంద సేవలపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులున్నారని, ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తున్న తనపై సోషల్ మీడియా ద్వారా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు మరికొందరు వ్యక్తుల గురించి ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఏపీలో తనకు, బాబు, జగన్ల నుంచి ప్రాణహాని ఉందని, వ్యక్తిగత భద్రత కల్పించాలని కోరారు. ఈ విషయమై త్వరలోనే తెలంగాణ సీఎం ను కలిసి వివరిస్తానన్నారు. ఏపీలోని ఒంగోలు ఠాణాలో తనపై ఉన్న కేసులను మళ్లీ ఓపెన్ చేసి ఇబ్బంది పెట్టడానికి బాబు ప్లాన్ చేస్తున్నారని పాల్ ఆరోపించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.